హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు 4mm బీడ్స్తో రాఖీ మేకింగ్ అయితే చూద్దామండి. చాలా సింపుల్. ఇది వచ్చేసి పెరల్ బీడ్స్ అండి. 4mm రెడ్ వైట్ బీడ్స్. అట్లనే మనకి ఏంటంటే ఉలెన్ కావాలి. దీనికి అవసరమైంది నీడిలు, ఫిషింగ్ వైరు, సిజర్ అండి. ఇవి మాత్రమే మనకు అవసరమైన మెటీరియల్. ఓకేనా. వీటితో మనం చాలా సింపుల్గా మనకి 4 బీడ్ మెథడ్ ఉందండి కదా, 4 బీడ్ మెథడ్లోనే కాకపోతే కొంచెం మనకి బీడ్స్ వేరియేషన్ చూపిస్తూ అయితే మనం వేసుకుందాం. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందండి. ఓకేనా. చూడండి, ఫస్ట్ 4 బీడ్స్ అయితే తీసుకున్నాం కదా. ఆల్రెడీ బీడ్ వర్క్ తెలిసిన వాళ్ళు అయితే జస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది నేను బిగినర్స్ కోసం అయితే చూపిస్తున్నానండి, కాబట్టి నేను ఇలా సింపుల్ డిజైన్స్ అయితే స్టార్టింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇట్లా 4 బీడ్స్ వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా 2 టైమ్స్ అయితే మనం అంటే తిప్పుకోవాలన్నమాట, ఎందుకంటే టైట్ అవ్వటం కోసం. దాని తర్వాత ఒక రెడ్ బీడు, ఒక వైట్ బీడు, ఒక రెడ్ బీడు, ఈ వేరియేషన్. నార్మల్గా ఏంటంటే మనం 4 బీడ్ మెథడ్ అల్లుకునేటప్పుడు ఒకే కలర్తో అయితే స్టార్టింగ్లో 4 బీడ్స్, దాని తర్వాత 3 అట్లా వేసుకుంటూ మనం లైన్ ఏంటంటే పెంచుకుంటూ ఉంటాం కదా. ఇది ఏంటంటే మనకి కొంచెం కలర్ వేరియేషన్ తెలియాలి కాబట్టి మనం 2 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆ కలర్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అని జస్ట్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఓకేనా. ఇదైతే రాఖీకి, అట్లానే మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్కి, బ్రాస్లెట్కి ఇట్లా అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా. మనకి ఏంటంటే రాఖీ కోసం కాబట్టి ఉలెన్ యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి వైట్ ఉంది కదండి, ఆ వైట్ ప్లేస్లో మనం దాన్ని బేస్ బీడ్గా తీసుకుని 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. చూడండి, మనకి ఇదే డిజైన్ అనమాట. అంటే 4 బీడ్స్ వైట్ వస్తే దాని తర్వాత సైడ్స్ వచ్చేసి రెడ్, అట్లనే 4 బీడ్స్ వైట్ అలా వస్తుంది అనమాట. ఓకేనా. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. దీనికి అసలు వీడియో మీకు క్లారిటీగా అర్థం అవటం కోసం మనకి ఏంటంటే 4 మినిట్స్ అట్లా వీడియో ఉంది, కానీ మీరైతే 2 మినిట్స్లోనే మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియో మొత్తాన్ని క్లారిటీగా చూసి నేను ఎట్లా వేస్తున్నానో చూసుకోండి. మనకి ఏంటంటే ఇంకొంచెం లెంత్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు, అట్లా కాదు ఇంకొంచెం తక్కువ కావాలన్నా తగ్గించవచ్చు. నేను మీడియంగా అయితే చూపిస్తున్నాను. ఒక వైట్ ఫ్లవర్స్ ఒక 5 వచ్చేటట్లయితే వేస్తున్నాను. ఓకేనా. మనకి ఇవే కాకుండా మన ఛానల్లో రాఖీ మేకింగ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు ఒకవేళ నచ్చితే ఛానల్ విజిట్ చేసి చూడండి. ఓకేనా. వీటితో పాటు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, వాల్ హ్యాంగింగ్స్, తోరన్ డిజైన్స్ మొత్తం ఉన్నాయి. ఓకేనా. చూడండి, మనం ఎలా అయితే వేసుకోవాలి. మనం ఇది ఏంటంటే రాఖీ కోసం కాబట్టి ఉలెన్ యూజ్ చేస్తున్నాము. అలా కాదు అనుకుంటే మనం ఈ లాస్ట్కి చైను అట్లానే మన హుక్ అట్లా వేసుకున్నామంటే మనకి బ్రాస్లెట్లా బాగుంటుందండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. చూడండి, 3 అయితే వేస్తున్నాను. 3 వేసుకోవడం కూడా చాలా ఈజీనే, మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అందుకనే నేను అట్లా అనమాట. ఉలెన్ కూడా మనకి ఏంటంటే రెడ్డే యూజ్ చేయని అవసరం లేదు, మీకు ఏది నచ్చితే అదైతే యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను పర్స్ డిజైన్స్, అట్లనే మనకి ఏంటంటే కీ చైన్ డిజైన్స్ అవి చూపిస్తానండి. దీంతో పాటు మీకు ఏమైనా డిజైన్స్ కావాలి బీడ్ వర్క్లో అనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, నేను అవే ఫస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. దీని తర్వాత ఒక 2 డిజైన్స్ అయితే సింపుల్ డిజైన్స్ చూపించి దాని తర్వాత కొంచెం కష్టంగా ఉండే డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఓకేనా. మీకు నచ్చినట్లుగా అయితే తప్పకుండా ఈ వీడియోని వేరొకరికైతే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఉలెన్ ఏంటంటే మనం ఈ లాస్ట్ బీడ్ ఉంది కదండి, ఆ లాస్ట్ బీడ్కి మనం ఊరిని ఏంటంటే మనం దారం ఎక్కించుకుంటాం కదా, అలా ఎక్కించుకొని ఒక 2 ముడులు అలా వేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది రాఖీ కాబట్టి మనకి తాడు కట్టుకోవడానికి ఉండాలి కాబట్టి పక్కాగా నేను ఉలెన్ పెట్టాను. లేకపోతే ఏంటంటే నార్మల్గా ఇంకా మనం వేరేలా కూడా వేసుకోవచ్చు. అదే చెప్పాను కదా, ఇంకా చైన్ ఉక్కు అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి, అది బ్రాస్లెట్ అవుద్ది. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా అనమాట. 2 మినిట్స్లో అయిపోద్ది. మీరు ఏంటంటే 2 కలర్ బీడ్స్ తీసుకొచ్చుకుంటే సరిపోద్దండి. అంటే మనం మేక్ చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది కదా, అందుకని. ఓకేనా. మీకు నచ్చినట్లుగా అయితే ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. చూడండి, మనం ఏంటంటే రాఖీ ఇలా ఉంటుంది మన చేతికి. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.